ఎంత దిగజారి ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. దీని మూలంగానే కదా మిమ్మల్ని చూసి ఇప్పుడు వెనకటికి ఒక సామెత చెప్తారు, ఆవు చేలో మోస్తే దూడది గట్టును మేస్తుందా ఏంటి? ఎందుకు మేస్తా అన్నాను? మీరు అవినీతికి తెరలేపితే ఎక్కడైనా మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీతో అంటకాగుతున్న అధికారులు కానీ ఇక మొత్తం అంతా అవినీతే కదా ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో. ఇంకా ఇది 3వ పేజీనే, వెళ్ళే పేజీల లెక్క మీరేం సంపద సృష్టించారు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారు ఇంతవరకు సంవత్సర కాలంలో? 1,61,000 కోట్లు ఈ రోజు దాకా అప్పు తెచ్చారు తప్పితే సంపద మాత్రం 0 సృష్టించారు. వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మీరిచ్చిన హామీలకే దిక్కులేదు. ఆడపిల్లలకి నెలకి 1,500 అన్నారు, నెల నెల. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు. గ్యాస్ బండలు చెప్పి సంవత్సరానికి ఒక బండ ఇచ్చారు. సంవత్సరానికి 3 బండ్లని ఒక బండ. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. తల్లికి వందనం అన్నారు, 5 ఏళ్లు తల్లికి వందనం అని సంవత్సరం ఎగ్గొట్టారు తల్లికి వందనాన్ని. అంటే ఇంకా 5 ఏళ్లలో మీరు నిజంగా నిజాయితీగా ఇస్తే గనక ఇంకా 4 ఏళ్లే మీరు ఇచ్చేది. అంటే ఇంకా 3 ఏళ్లు ఒకటి అయిపోయింది. 26, 27, 28, 29 ఏటాక ఎలక్షన్లకు వెళ్ళిపోవటమే కదా. మార్చి నుంచి ఎన్నికల కోడే కదా. అంటే 5 ఏళ్లు ఇస్తామని చెప్పని చంద్రబాబు గారు, ఏమండి మీరే చంద్రబాబు నాయుడు గారు బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, 2 ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో. వీళ్ళు ప్రతి పథకానికి ఆ పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా, బూత్ నెంబరు, జిల్లా, వాళ్ళకి సంవత్సరానికి ఏ పథకానికి వాళ్ళ అర్హత, వాళ్ళ ఇంట్లో ఏ పథకానికి వాళ్ళకి అర్హత ఉంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, అన్ని పథకాలు కలిపి 5 ఏళ్లకి ఎంత వస్తుంది. ఇది బాండ్. సంతకం పెట్టి కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు. 2 సంతకాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం. 2 సంతకాలు ఉన్నాయి. ఫోటోలే కాదు, సంతకాలు కూడా మీ 2 ఉన్నాయి. సంవత్సరంలో 3 బండలు ఇస్తా అన్నారు, 1 బండే ఇచ్చారు కదా. మోసం చేశారా లేదా? మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, 3 బండ్లల్లో 1 బండే ఇచ్చారు. తల్లికి వందనం ఎగ్గొట్టారు, ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, ఫ్రీ బస్ ఎగ్గొట్టారు, ఇంకా బోళ్ళనున్నాయి ఎగ్గొట్టినాయి. దీపంలో 3 బండ్లకు 1 బండ, 2 బండ్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, తల్లికి వందనం ఎగ్గొట్టారు, అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు, ఆడవాళ్లకు ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు, ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు. ఇవన్నీ ఎగ్గొట్టారు కదా. సంతకం మాత్రం 2 సంతకం. సిగ్గుపడకుండా అవన్నీ ఇచ్చేశామని చెప్పి చెప్తున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. దగా కాదా ఇది? మీ వంచన కాదా? షూరిటీ అన్నారు కదా. ఇది ఫౌండేషనల్ 4వ పేజీ, ఫౌండేషనల్ రిఫార్మ్స్ అండ్ ఫస్ట్ యాక్షన్స్ అంటే మొదటి చర్యలు, పునాది రాళ్లు. దాంట్లో చెప్తాడు మెగా డిఎస్సీ అంట. తొలడుగల్లా
తప్పటడుగు అయిపోయింది. మెగా డిఎస్సి సంవత్సరంలో ఒక్కడికి ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? ఎక్కిన నెలకే 100 రోజుల్లోపు టీచర్ పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు. తొలడుగు తప్పటడుగు.